గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా పౌర సరఫరా శాఖలో కూడా పెను మార్పులు అయితే తీసుకుని వస్తుంది. అలాగే అక్రమ రేషన్ బియ్యం అడ్డుకట్ట వేసేందుకు ఓ పక్కన ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే అలాగే మరి సరికొత్తగా కూడా ఈ యొక్క నూతన రేషన్ కార్డు స్మార్ట్ కార్డు విధానాన్ని కూడా ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో చేస్తున్నారు. అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ వ్యవస్థ ఏ విధంగా చూడాలి? సో అండ్ పౌర సరఫరా శాఖలో పెను మార్పులు తీసుకుని వస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డు విధానం కూడా ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? అంటే రేషన్ సరుకుల పంపిణీలోనే అవకతవకల్ని అరెస్ట్ చేస్తూ ప్రజలకే సంక్షేమ కార్యక్రమం అందే విధంగా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క స్మార్ట్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ మంచి నిర్ణయం. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంది. స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారుడు వాడి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు వస్తాయి. వాళ్ళకి ఎంత అయితే రేషన్ ఇస్తూ ఉన్నారన్నది అక్కడ పొందపరచడం జరుగుతూ ఉంటుంది. తీసుకున్న తర్వాత కూడా ఎవరు ఏ రోజున ఏ నిమిషంలో తీసుకున్నారో కూడా స్కాన్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే దారి మళ్లించే కార్యక్రమాలు ఇంకా జరగవు. గత 5 సంవత్సరాలు ఏదైతే రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన మళ్లించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారో వైసీపీ నాయకులు, ఆ పరిస్థితులు కూటమిలో లేకుండా ఈ కార్డ్ సిస్టమ్ తీసుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంక్షేమ కార్యక్రమానికి అనుసంధానం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఎలా ఉంటుందన్న దానికి కార్డే నిదర్శనం. ఈ కార్డులో లబ్ధిదారు ఫోటో ఉంది. గత వైసీపీలో ఇచ్చిన కార్డులో కూడా లబ్ధిదారు ఫోటో ఉంది. కానీ ఈ కార్డు మీద ఎవరైనా నాయకుల ఫోటోలు ఉన్నాయా? ఈ కార్డు గతంలో వైసీపీ ఇచ్చిన దాంట్లో ఎవరిది ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిది, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. కానీ ఈ కార్డులో ఎవరి ఫోటోలు లేవు, కేవలం రాజముద్ర అంతే. ఇది విధానం, ఇది పద్ధతి, ఇది వృధా, ఇది పబ్లిసిటీ పిచ్చి. ఈ పబ్లిసిటీ పిచ్చితో పాటు ఒక అభద్రతా భావంలో ఉన్నట్లున్నాడు అప్పుడు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది కొత్తగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన తెలుసు, ప్రజలకి తెలుసు. ఫోటో వేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఫోటో వేయడం వల్ల ఎంత ఖర్చు అయి ఉంటుంది? కానీ ఇక్కడ ఖర్చు తగ్గిస్తామంటే రాష్ట్రం ఒక ఆర్థిక పరిస్థితిని గుర్తించి సమస్యలను అవగాహన చేసుకొని కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయిని కూడా చాలా బాధ్యతగా ఖర్చు పెడతా ఉంది. ఇది ఇక్కడేనే కాదు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆయన శాఖపరంగా తీసుకున్న నిర్ణయాలు చూడండి. పిల్లలకి ఇచ్చిన బుక్కుల్లో రాజముద్రే కానీ ఫోటోలు లేవు. వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్లో కానీ ఎక్కడైనా సరే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉంది, కానీ పబ్లిసిటీకి దూరంగా ఉండి ఏదో జగనన్న కిట్లు వాళ్ళు ఇప్పుడు చేసినట్లు పబ్లిసిటీ ఏమీ లేదు. అంటే కూటమి ప్రభుత్వం ప్రజలకి మేము చేయాలనుకున్న కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. పబ్లిసిటీ కానీ లేకపోతే ఈ యొక్క అన్నసరైన ఖర్చులు కానీ తగ్గించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజలకి మేలు జరుగుతూ ఉంది, హర్షిస్తూ ఉన్నారు. గతంలో ఎండియూ వెహికల్స్ ద్వారా మేము చూసాం, చాలా దారుణం. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే వాళ్ళు సైరన్ వేసి ఉండేవారు. వాళ్ళు ఇస్తే మనం తీసుకునేది, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పుడు వస్తారన్నది వేచి చూసేది. కానీ ఇప్పుడు షాపు 15 రోజులు ఉంటుంది. నీ పనులు పూర్తి చేసుకొని నువ్వు ఖాళీగా వెళ్ళి నీకు కావాల్సిన సరుకు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, ప్రజలకి ఏది మేలు చేయగలం అన్నది ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే కాకినాడ కేంద్రం అక్రమ రేషన్ బియ్యం దందా అడ్డుకట్ట వేస్తానన్నారు. అలాగే ఎండి వాహనాలు కూడా చిక్కిపెట్టారు. ఇప్పుడు నూతన కార్డు వల్ల ఈ యొక్క అన్నింటినీ కూడా చిక్కిపెట్టే అవకాశం ఉంటుందండి. బ్లాక్ మార్కెట్ని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇంకా ఆ దారి మళ్లింపు కార్యక్రమం జరగదు. ఎప్పుడైతే మీకు స్కానింగ్ ఉందో, లబ్ధిదారు తీసుకుంటున్నాడో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా వాచ్ చేస్తారు. ప్రతి షాప్లోని ఎంతమంది స్కాన్ చేసి తీసుకున్నారో, వాళ్ళు తీసుకున్నారా లేదా, లేకపోతే దారి మళ్లింపు జరిగిందన్నది ఎప్పటికప్పుడు వాచింగ్ ఉంటుంది. మీరు వాచింగ్ ఎలా చేయగలుగుతారు? స్కానింగ్ సింప్లిఫై. వాళ్ళ ఆఫీస్లో కూర్చున్న ఆన్లైన్లో చూసేసుకుంటారు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదంటే అంత సరుకు ఉండాలి, లేదంటే దారి మళ్ళింది. అంటే దీన్ని చెక్ చాలా బాగా చేశారు. ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు అవగాహన చేసుకుంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిపుచ్చుకొని పరిపాలనలోని జోడించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. సన్న బియ్యం లాంటి ఏమైనా సప్లై చేసే అవకాశం ఉందా? ఇంకా అందులో సప్లై చేసే వస్తువులను పెంచే అవకాశం ఉండదా? సూపర్ 6ని సూపర్ హిట్తో కొట్టాం. అలాగే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. ప్రజలకి మేలు ఎంత చేయగలమో అంత చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. కానీ అది చేయడానికి వనరులు కావాలి, సంపద కావాలి. అది ఇప్పుడు మనకి లోటుగా ఉంది. సృష్టించుకునే కార్యక్రమంలో ఉన్నాం. అది చేస్తూ సంక్షేమం ఇంకా ప్రజలకి ఇంకా
ఇంకా వాళ్ళు ఆనందించడానికి ఇంకేం చేయాలన్నది కూడా చేసుకుంటారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఓ పక్కన వృద్ధుల ఏదైతే వికలాంగుల పెన్షన్లు తీసేసారో ఒక ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వైసీపీ వాళ్ళు బతుకుతుంది ఓ దుష్ప్రచారం మీద. వాళ్ళ పార్టీ పునాదులే ఓ దుష్ప్రచారంతో వచ్చింది. అంతా ఫేక్ వాళ్ళ పార్టీ. ఎక్కడ తీసేస్తున్నారని ఎవరికి చెప్పలేదు. వాళ్ళకి వెరిఫికేషన్లో సదరన్ సర్టిఫికేట్ 40% బిలో ఉందన్నారు, కానీ మీకు 40% బిలో ఉంది, వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ ఆపేస్తున్నామని ఎక్కడైనా చెప్పామా? ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని భయాందోళన గురి చేయడం అన్నది వైసీపీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఏ ఒక్క పెన్షన్ కూడా తీసే కార్యక్రమం జరగదు. వైసీపీ వాళ్ళు కాస్త 3-4 రోజులు వెయిట్ చేయండి, 1వ తారీఖు అందరికీ పెన్షన్లు ఇస్తాం, ఆ రోజున మీరు ఏదైతే ఇప్పుడు దుష్ప్రచారం చేసిన ప్రతి దానికి వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యొక్క స్మార్ట్ కార్డు వ్యవస్థను అయితే ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే, అలాగే తూర్పుగోదావరి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో ఈ యొక్క ప్రవేశపెట్టిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అలాగే రాజమండ్రిలో కూడా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈరోజు ఇంటింటికి కూడా ఈ యొక్క స్మార్ట్ కార్డు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అక్రమ రేషన్ దందాన్ని కూడా అడ్డుకట్ట వేసేందుకు ఒక్కొక్కటి కూడా సూపర్ 6 సూపర్ హిట్ దిశగా కూడా తీసుకుని వెళ్తుంది. అంతేకాకుండా ఈ యొక్క అక్రమ రేషన్ బియ్య దందాకు కూడా అడ్డుకట్ట వేసేందుకే ఈ యొక్క వ్యవస్థను ఒక్కొక్కటి కూడా మార్పు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అలాగే ఎండియూ వాహనాలు తొలగించాము. అలాగే నేరుగా లబ్ధిదారుడే జరిగే 15 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకునే విధంగా ఓ పక్కన ప్రవేశపెట్టాము. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే స్మార్ట్ కార్డు వల్ల వాళ్ళ ఎంత సరుకు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేది కూడా అన్ని పొందుపరిచి, అలాగే స్మార్ట్ కార్డులో అన్ని కూడా QR కోడ్ స్కాన్ చేస్తే అన్ని వచ్చే విధంగా కూడా ఈ యొక్క విధానాన్ని పెట్టారు. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కార్డులు గతంలో కూడా ప్రచారాలకు మాత్రమే వైసీపీ కార్డులు అయితే ఈ విధంగా ప్రచారాలు వాళ్ళ ఫోటోలు వేసుకుని ఆర్భటాలు చేశారు. అటువంటి ఆర్భటాలకి తావు లేకుండా ఈ యొక్క సూపర్ 6 కావచ్చు అన్ని ప్రతి పథకం కూడా ఈ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. స్మార్ట్ కార్డుపై కూడా కేవలం లబ్ధిదారుడి ఫోటో మాత్రమే ఉంటుంది, ప్రభుత్వ గుర్తింపు ఏదైతే సింబల్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ప్రచార ఆర్భటాలు లేకుండా ఈ యొక్క కార్డు రేషన్ కార్డు స్మార్ట్ కార్డు వ్యవస్థను అయితే రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ అయితే తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ యొక్క వికలాంగుల పెన్షన్ తొలగింపు కావచ్చు, మిగిలిన ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా తప్పుడుగా ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి వైసీపీకి త్వరలోనే ఈ మొత్తం బుద్ధి చెప్పే విధంగా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.